హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఈ 2 BHK బిల్డింగ్కి సన్సెల్లో పైపులు పెట్టడానికి వచ్చాము. ఒకసారి మీరు చూడండి బిల్డింగ్ ఎలా ఉందో. ఫస్ట్ మనమైతే ఇలా సుత్తి సానం తీసుకుని మనం బోర్డు పెట్టాలనుకుంటాం కదా. కింద బోర్డు ఎక్కడైతే పెట్టాలనుకుంటామో ఆ తినంగా కిందకి హోల్ అయితే వేసుకోవాలి. పైప్ వెళ్ళేలాగా మనం ఇది హోల్ వేస్తే దీంట్లోంచి డ్రాప్ అయితే దింపాలన్నమాట కిందకి. మనం బోర్డులోకి తర్వాత గాలికి వస్తాం కదా, అప్పుడు ఆ గాలి పోసినప్పుడు అందులోకి కలిపేసుకోవడమే. చూసారు కదా ఇలా అయితే హోల్ కొట్టుకొని నీట్గానే ఇలా బెండ్ ఇలా కిందకి పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా వెళ్ళేలాగా కొంచెం ఫ్రీగా ఉంటే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. హోల్ అయితే కొంచెం ఫ్రీగా పెద్ద కొట్టుకోండి. ఓకే, ఇప్పుడు పైపులు అయితే ఫిట్ చేద్దాం. ఫస్ట్ మనకి 3/4 పైప్స్ అనమాట. ఇవి 30 పైపులు ఇలా జంక్షన్ బాక్సులు సెట్ చేసుకోవాలి. మనకి లెంత్ బట్టి మీకు ఎన్ని బాక్సులు పడితే అన్ని బాక్సులు లెంత్ చూసుకుని నీట్గానే పెట్టాలన్నమాట. ఇవి మనం పెట్టేది సర్ఫేస్ లైట్లు వస్తాయి కదా, LED లైట్లు, కలర్ లైట్లు, వాటి కోసం ఇలా పెడతాను. చూసారు కదా బాక్సులో పెట్టాము. అలా మీకు ఎన్ని కావాలో అన్నీ చూసుకొని పెట్టుకోండి. లెంత్ కరెక్ట్గా ఉండాలి. ఒకదానికి గ్యాప్లోని. ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టారంటే మళ్ళీ చూసే వాళ్ళకి చిరాగ్గా ఎటకారంగా ఉంటాయి. వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి చేసినప్పుడు. ఇలా అయితే ఒక బాక్స్ నుంచి ఒక బాక్స్లోకి పైపులు అయితే పెట్టడం జరుగుతుంది. ఇవి 30 పైపులు అనమాట. 1.5 gauge ఇలా 1 by 1 మనం జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి బాక్సులని. ఇవి 30 జంక్షన్ బాక్సులు. అక్కడ 3-way వేయడం జరుగుతుంది బాక్స్. ఆ 3-way నుంచి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కిందకి డ్రాప్ అనేది ఒకటి దింపడానికి అక్కడ 3-way యూజ్ చేస్తున్నాము. అలా మనకి ఎక్కడ ఏ బాక్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ బాక్స్ వేయాలన్నమాట. ఫస్ట్ మనం హోల్ కొట్టాం కదా, ఆ హోల్లోకి ఇక్కడ 3-way నుంచి దింపుతున్నాం అనమాట కిందకి. ఇక్కడ పాయింట్ దింపుతున్నాము. ఇదే మనం ఇందులోంచి వైర్లన్నీ కిందకి వెళ్తాయి అనమాట. తర్వాత మనకు అప్కమింగ్ వీడియోస్లో చూపెడతాను వైర్లు ఎలాగా లైట్లు ఎలా ఫిట్ చేస్తాం అనేది. ఇలా అయితే 3-way నుంచి ఇలా కిందకి అయితే డ్రాప్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ డ్రాప్ అయితే ఇలా దింపాలన్నమాట. ఇది మనం ఇక్కడి నుంచి ఇలా తీసుకుని వచ్చాము. ఇప్పటికి బాక్సులు చూడండి ఎలా పెట్టామనేది. ఇక్కడ మనకి కింద అనమాట బోర్డు వచ్చేది. ఇక్కడ డోర్ పక్కన అనమాట. డోర్ పక్కన కట్లో మనం బోర్డు అయితే వేస్తాం. ఇది అవుట్ సైడ్ అనమాట, బయట సైడ్. కొంచెం చిన్న బిల్డింగ్, ఇది బాల్కనీ కింద ఉంటుంది. అక్కడైతే ఎంట్రన్స్లో బోర్డుకి దింపాం అనమాట మనం అయితే డ్రాప్ అయితే. ఇక్కడ నుంచి అయితే టర్న్ అయితే అయిందనమాట. టర్నింగ్ తిరిగింది ఇక్కడ ఎల్ షేపు. అంటే ఇక్కడ ఎల్ బాక్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలా మన రిక్వైర్మెంట్ బట్టి మనకి బాక్సులు అయితే ఉంటాయి. ఇది ఎల్ బాక్స్. ఇలా ఎల్ షేప్ ఉంది కాబట్టి దీన్ని ఎల్ బాక్స్ అంటారు. ఇలా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా స్ట్రైట్ అలా చివరికి పెట్టాలి. ఇలా మనం 1 by 1 మనకి ఎన్ని బాక్సులు పడుతున్నాయి, ఎంత లెంత్ కావాలి, ఎన్ని లైట్లు అయితే నీట్గా ఉంటాయి. మనకి మరీ ఎక్కువ పెట్టిన ఓవర్గా ఉంటుంది. మనం లెంత్ బట్టి పెట్టుకోవాలన్నమాట లైట్లు అనేది. అది మీ ఇష్టం. అది ఎన్ని లైట్లు పెట్టుకోవాలనేది మీ ఇష్టం. అంటే నా సజెషన్ అయితే ఎక్కువ మరీ ఓవర్గా పెట్టినా దగ్గరగా పెట్టినా బాగోవు అన్నమాట లైట్లు. అంటే అలికేసినట్టు ఉంటాయి. సో కొంచెం డిస్టెన్స్లోనే పెట్టుకోండి. అలా 1 by 1 అయితే లైట్ల బాక్సులు అయితే మనం జంక్షన్ బాక్సులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే సెకండ్ డ్రాప్ దింపుతున్నాము. ఒకవేళ ఫస్ట్ది ఏమైనా బ్లాక్ అయినా, ఒకవేళ మనకి కుదరకపోయినా, ఏదైనా ప్రాబ్లం వల్ల మనం కలపలేకపోయినా ఇంకోటి అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఆల్టర్నేట్ ఉండాలి ఎప్పుడూనే. ఓన్లీ ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఇది సెకండ్ డ్రాప్ అనమాట. సెకండ్ డ్రాప్ కూడా మనం ఎక్కడైతే బోర్డు పెట్టాలనుకుంటున్నామో అక్కడైతే ఇలా కింద దించుకోవాలి. చూసారు కదా ఇప్పటి వరకు అలా. సో అలా ఎల్ షేప్ వచ్చిందనమాట. సో ఇంకా ఎండకు వచ్చేసింది అనమాట. వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని వీడియో కట్ చేస్తాను. ఎండ్లో మనం ఇలా 1-way బాక్స్ వేసుకుంటే సరిపోద్ది. సో ఇలా ఈజీగా సన్సెల్లో పైపులు అయితే పెట్టుకోవచ్చు అనమాట.
పైపులు వేసినప్పుడు మాత్రం 1.5 mm గేజ్ ఉండి వేయండి. ఒకవేళ తొక్కన కాలుతో తొక్కన ఏమవుదు. ఎప్పుడైనా సరే మనం స్లాబ్లో పెట్టినవి బేస్మెంట్లో పెట్టి 1.5 mm యూజ్ చేయటది మనకి కొంచెం బెటర్ అనమాట. బాక్స్లో అయితే పెట్టడం అయిపోయింది. చూసారు కదా, ఇదిగో ఇలా 1 by 1 మనం బాక్స్లో అయితే అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చెప్పాను కదా ఇందాక డ్రాప్ దింపమని, ఇది ఒక డ్రాపు. దీన్ని కింద బోర్డు వస్తుంది మనకి ఇటు సైడ్. చూసారు కదా, ఇది ఒక గుమ్మం పక్కన పెట్టాము. అది అటు నుంచి అలా వాష్ ఏరియాకి వెళ్ళలేదు అనమాట. అది అలా కొంచెం ఇలా ఎదురుకి తీసుకొచ్చి ఇది ఇటు నుంచి ఎల్ షేప్ తిరిగింది అనమాట. ఇలా ఎల్ షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక డ్రాప్ దింపామన్నమాట. ఇది ఇంకో గుమ్మం పక్కన, ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో ఒక స్విచ్ బోర్డు ఉంటుంది అనమాట డోర్ పక్కనే. దానికి ఇక్కడ ఒక డ్రాప్ దింపాము. ఇందాక కూడా మీకు చూపించాను కదా. ఇలా మనం బాక్స్లో అయితే నీట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు మనం పెట్టిన బాక్స్లో అటు ఇటు కదలకుండా వాళ్ళు కాంక్రీట్ పోసినప్పుడు లేదా పైకి లేపుతూ ఉంటారు, వైబ్రేటర్ పెడతారు కొంతమంది. ఆ వైబ్రేటర్లు అవి పెట్టినప్పుడు బాక్సులు కదలకుండా ఇలా కట్ తీయతో అలా ప్రతి బాక్స్ దగ్గర ఇలా కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్టయితే మనకి బాక్స్లో అటు ఇటు కదలకుండా కరెక్ట్గా మనం పెట్టిన ప్లేస్లో ఉంటాయన్నమాట. గట్టి కట్ అలా కట్టేసుకున్నాక మన దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్లు కానీ లేదంటే అట్ట ముక్కలు ఉంటాయి కదా, ఏమన్నా బాక్సులు ఉంటాయి కదా, బాక్సులు అటువంటివి అట్ట ముక్కలు తీసుకుని పెట్టచ్చు. మనం అయితే న్యూస్ పేపర్ యూజ్ చేస్తున్నాం. ఇలా న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసి మనం పెట్టాం కదా బాక్స్లో, ఆ బాక్సుల కింద అయితే పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎందుకు పెడతామంటే కాంక్రీట్ పోయేసాక బాక్స్ ఎక్కడ ఉందో కనపడదు. ఇలా మనం పేపర్ పెట్టామంటే కింద పేపర్లా కనపడుతుంది, పేపర్ మీదకి రాదు కాంక్రీట్ అనేది. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం బాక్స్ నెత్తుకోక్కర్ లేకుండా ఆ పేపర్ తీస్తే దాని కింద నీట్గా ఉంటుంది, ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా మన పేపర్లన్నీ ఎన్ని కావాలితే అన్నీ మడత పెట్టేసుకుని పక్కన పెట్టుకుని, ఎన్ని బాక్సులు అయితే అన్ని బాక్సులు మడత పెట్టుకోవాలి. పేపర్లో నీట్గా మడత పెట్టుకుని ఒక బాక్స్ కింద పట్టుకెళ్ళి పెట్టేసుకోవాలి. పేపర్లు అయితే కంపల్సరీ మస్ట్ పెట్టాల్సిందే. పేపర్లు పెట్టలేదంటే అది తర్వాత ప్రాబ్లం కింద ఉంటుంది. బాక్సులు ఎక్కడ ఉన్నాయి ఎత్తుక్కోవాలి, అవన్నీ చాలా ఇబ్బందులు పడాలి. సో పేపర్లు అయితే కంపల్సరీ పెట్టాలి. ఇలా మనం మడత పెట్టుకున్న పేపర్లు అయితే ఇలా బాక్సుల కింద పెట్టుకోవాలి. కంపల్సరీ ఇవి మాత్రం పెట్టాలి. పెట్టకపోతే మనకే ప్రాబ్లం. మనకు మళ్ళీ వర్క్ లేట్ అవుద్ది. తాపమేత్రులేమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఈ పేపర్లో పెట్టకపోతే ఏమవుద్దంటే వాళ్ళు మొత్తం ప్లాస్టింగ్ చేసేస్తారు. అది పేపర్లు పెడితే వాళ్ళకి ఇక్కడ బాక్స్ ఉంది కదా అని చెప్పి ఆ బాక్స్ని ఓపెన్ చేస్తారన్నమాట. బాక్స్ని ఓపెన్ చేసి దానికి ఒక మేకో లేకపోతే ఏదో ఒకటి పెట్టి ప్లాస్టింగ్ చేస్తారు. తర్వాత మనం దాన్ని నీట్గా అక్కడ బాక్స్ ఉందని మనం కూడా ఐడెంటిఫై చేసుకుని సుత్తితో లైట్గా కొడితే మనకి బయటకు వచ్చేస్తుంది బాక్స్ అనేది. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా వర్క్ అనేది నీట్గా ఫినిష్ అయిపోద్ది. పేపర్లు పెట్టడం అయితే పూర్తి అయిపోయింది. చూసారు కదా, ఇలా ప్రతి బాక్స్కి పేపర్ అయితే పెట్టడం అనేది జరిగిందనమాట. సో మీరు కూడా ఇలా వర్క్ చేసినప్పుడు పేపర్లు అయితే కంపల్సరీ పెట్టుకోండి. చూసారు కదా, అర్థమై ఉంటుంది మీకు మనం వర్క్ ఎలా చేస్తామో, ఎలా మీరు ఎలా చేయాలో. మనం డ్రాప్లు అయితే దింపాం కదా, ఆ డ్రాప్లు చూడవచ్చు మీరు ఇక్కడ. ఇది కిచెన్లో దింపిన డ్రాప్ అనమాట. చూసారు కదా పైప్ ఇక్కడ ఉందో. ఇది కెమెరా సరిగ్గా ఫోకస్ చేయబడవాలి, మీకు కనపడకపోవచ్చు వీడియోలో. ఇలా మనం ప్రతి చోట పెట్టిన డ్రాప్లు కిందకి ఎలా పెట్టామన్నమాట. చూడండి, ఇది డోర్ పక్కన పెట్టిన డ్రాపు. ఇవి కిచెన్కి పెట్టాము. ఒకటేమో అడ్జస్ట్ ఫ్యాన్కి, ఒకటేమో మిక్సర్ గ్రైండర్ దగ్గర బోర్డుకి, ఇదేమో పైన చిట్టోటి మీద ఇన్వర్టర్ బోర్డుకి అయితే పెట్టడం జరిగింది.